హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మధ్యన వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావట్లే, కొంచెం గ్యాప్ వస్తుంది. బట్ ట్రై చేస్తా పెట్టనీకి. అండ్ ఇవాళ అయితే నేను పాలక్ దోశ చేయబోతున్నా. దానికోసం అయితే ఫస్ట్ పాలకూరని అయితే ఉడకపెట్టేసుకొని దాన్ని వాటర్ లేకుండా సపరేట్ చేసి మిక్సీకి అయితే మెత్తగా ప్యూరీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక దోశ పిండి తీసుకొని, మామూలు దోశ పిండి, దాంట్లో ఉప్పు సోడా వేసేసి పాలకూర పేస్ట్ ఉంది కదా అది వేసుకుంటాం అనమాట. వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుంటాము. ఇది పిల్లలకు పెట్టండి, మంచి కలర్ఫుల్గా, అందులో హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది. కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోయి తినాలనిపిస్తుంది అనమాట. అంతా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా అయితే మంచిగా దోసపిండి కలిపేసుకొని చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ చేసేయండి. అండ్ దీని ప్లేస్లో పాలకూర బదులు బీట్రూట్, క్యారెట్ ప్యూరీస్ యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్ దోసెస్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట. నేను దీనికి వచ్చేసి ఏదైనా పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి చింతాకు పొడి, కరివేపాకు పొడి అవి వేసుకొని తిన్నాను, అద్భుతంగా ఉందన్నమాట. నాకు ఈ వీడియో ఎడిట్ చేసిన మళ్ళీ కూడా నోరు ఊడిపోతుంది అనమాట. చాలా టేస్టీగా అనిపించింది అనమాట నేను తిన్నాక. సో మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. నేనైతే ఇప్పుడు చింతకు పొడి వేసాను. దోశ అయితే రెడీ. చాలా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ గాయ్స్, నచ్చుతుంది మీకు కూడా, అందుకోసం ఇంతగా చెప్తున్నా. ఓకే బాయ్, నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.